విశాఖలో వైసీపీ కాపు నేతలతో మాజీ మంత్రి అంబటి రాంబాబు సమావేశమయ్యారు. తనను అరెస్ట్ చేసిన సమయంలో సంఘీభావం తెలిపిన ఉత్తరాంధ్ర నేతలను ఆయన ఆత్మీయంగా కలిశారు. అయితే ఆత్మీయ సమావేశానికి కాపు నేతలను మాత్రమే పిలవడం చర్చకు దారితీసింది. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో ఈరోజు కాపుల బ్రేక్ఫాస్ట్ పేరుతో వైసీపీ నేతలంతా కూడా సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అంబటి రాంబాబు ప్రధాన అతిథిగా ఈరోజు ఈ సమావేశానికి వచ్చారు. అయితే కేవలం కాపు నేతలు మాత్రమే ఈ సమావేశంలో మీట్ అయ్యారు. బ్రేక్ఫాస్ట్ మీట్ అని, క్యాజువల్ మీట్ అని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా కాపు నేతల సమావేశం వెనుక రాజకీయ కారణాలు ఏంటి అన్నది ప్రస్తుతం విశాఖపట్నంలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అంబటి రాంబాబు అరెస్టు సమయంలో జరిగిన పరిణామాలు, గతంలో ముద్రగడ పద్మనాభం ఇష్యూలో జరిగిన పరిణామంలో వీటిలన్నింటినీ కూడా తీసుకొని కాపు నేతల ఎజెండా ఏం కాబోతుంది, రాజకీయంగా కాపు నేతలు మరి ముఖ్యంగా వైసీపీ నేతలు ఎలాంటి అడుగు వేయబోతున్నారు, కూటమి సర్కార్ నుంచి కాపు నేతలు వైసీపీ పరంగా ఎలాంటి కౌంటర్ ఇవ్వాలి అన్న దాని మీద వైసీపీ నేతలంతా కూడా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర నేతలంతా కూడా ఈ సమావేశాన్ని ఒక కీలక ఎజెండాగా మార్చుకుంటున్నట్లుగా ప్రధానంగా విస్తృతంగా ఇక్కడ చర్చ అయితే మాత్రం నడుస్తుంది. అయితే వాళ్ళు మాత్రం ఇటీవల ముద్రగడ పద్మనాభం కానీ, లేకపోతే ఇక్కడ గుడివాడ అమర్నాథ్ కానీ, కరణం ధర్మశ్రీ కానీ వీళ్ళంతా కూడా అంబటి రాంబాబు విషయంలో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆయనకి సంఘీభావం తెలియజేయడంతో పాటు కాపు ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, బీసీలుగా కాపుల్ని మార్చడానికి రాజకీయ పరంగా ఎలాంటి అంశాలను ఎదుర్కోవాలి అన్న విషయాల్ని ప్రస్తావించుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే గతంలో జరిగిన ఇష్యూస్ కానీ, రంగా కేసు దగ్గర నుంచి కూడా ఇప్పుడు అంబటి రాంబాబు కేసు వరకు కూడా చూసుకుని వాళ్ళంతా కూడా ఈ పరిణామాలన్నింటినీ కూడా ఒక రాజకీయ ఎజెండాగా మార్చుకొని తదుపరి కూటమికి ఎలాంటి థ్రెట్ ఇవ్వాలి అన్న దాని మీద ఈ సమావేశం ప్రధానంగా సాగినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే అంబటి రాంబాబు మీడియా సమావేశంలో ఇది కేవలం క్యాజువల్ మీట్, వాళ్ళందరూ నాకు సంఘీభావం తెలిపిన దానికి నేను వారికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చానని చెప్తున్నప్పటికీ కూడా రెడ్ బుక్ విషయాల్ని, అలాగే లోకేష్ రాజకీయ పరిణామాలని, రాజకీయ విషయాల్ని కూడా ప్రస్తావించిన నేపథ్యంలో ఇది ఒక రాజకీయ అంశంగా మారుతుంది. అయితే దీనికి సంబంధించి కాపు వైసీపీ నేతలంతా కూడా ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్తున్నారు అన్నది ప్రస్తుతం ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు విశాఖపట్నంలో చర్చిస్తున్నారు. మొత్తంగా ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక ఈ అంశాలన్నింటినీ కనుక మనం తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈ రాజకీయ సమావేశం మరి వైసీపీ పార్టీ నుంచి కూటమికి ఎలాంటి సిగ్నల్ ఇవ్వనుంది అంటే, రాజకీయ పరంగా ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి ఒక కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయా లేదా అన్న అంశాలు అయితే చర్చిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ బ్రేక్ఫాస్ట్ మీట్ అనేది వైసీపీ కాపు నేతలు మాత్రమే కూర్చున్నారు. మిగిలిన కాపు నేతలు ఎవరు కూడా రాకపోవడంతో ఇది పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఏమీ కాదు. కేవలం అది వైసీపీ టేబుల్ ఎజెండాగా మాత్రమే తీసుకుంటున్నామని కూడా చర్చ నడుస్తుంది. అయితే ఏది ఏమైనా అంబటి రాంబాబు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ వైసీపీ నేతలంతా కూడా ఈ కాపు నేతలు కేవలం సమావేశమైన నేపథ్యంలో కొంత ఇది రాజకీయంగా చర్చకు దారితీసింది. కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడా మరి రాబోయే రాజకీయ అంశాల్లో ఎలాంటి ప్రాధాన్యతని సంతరించుకుంటాయి అన్నది మాత్రం ప్రధానంగా ఒక చర్చ అయితే మాత్రం సాగుతుంది. కాబట్టి ఈ అంశాన్ని అయితే మాత్రం ఒక టేబుల్ ఎజెండాగా వైసీపీ మరి కూటమి ముందు పెట్టే అవకాశం ఉంటుందా, కూటమి దీన్ని ఎలా తీసుకుంటుంది, మిగిలిన కాపు నేతలు లేరు కాబట్టి ఓన్లీ వైసీపీ టేబుల్ ఎజెండాగా మాత్రమే తీసుకుంటారా అన్నది మాత్రం చర్చ అయితే నడుస్తుంది. చూడాలి మరి వచ్చే రోజుల్లో ఈ అంశాలన్నీ కూడా ఎలాంటి పరిణామాలు తీసుకురాబోతున్నాయి, కాపు రాజకీయాలు కాకరేపే అవకాశం ఉందా లేదా అన్నది ఇప్పుడు ప్రస్తుతం చర్చ. మొత్తానికి ఏది ఏమైనా కూడా అంబటి రాంబాబు విశాఖ పర్యటన నేపథ్యంలో, అలాగే కాపు నేతలతో సమావేశమైన నేపథ్యంలో కొంత హడావిడైతే మాత్రం జరుగుతుంది. దీన్ని కూటమి నుంచి ఉన్న ఉత్తరాంధ్ర కాపు నేతలు ఎలా ఎదుర్కొంటారు, ఎలా దానికి ఆన్సర్ చేస్తారన్నది మాత్రం ఇప్పుడు ప్రధానమైన చర్చ.